ఓటమైకోసిస్ అనేది చెవి కాలువకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓటిటిస్ ఎక్స్టర్నా లేదా మధ్య చెవి చీము కోసం స్థానికంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించే రోగులలో ద్వితీయ పెరుగుదల సంభవిస్తుంది. ప్రధాన లక్షణాలు: చెవిలో చికాకు మరియు దురద, చెవి నుండి స్రావం, చిక్కటి తెల్లటి వ్యర్థాల వలె. స్రావం లాటింగ్ పేపర్ లాగా తెల్లగా ఉంటే క్యాండిడా, మైసిలియాతో నల్లటి ముద్దలు ఉంటే ఆస్పర్గిల్లస్ నైగర్ మరియు లేత నీలం మరియు ఆకుపచ్చ రంగులో ఉంటే ఆస్పర్గిల్లస్ ఫ్యూమిగేటస్. పరీక్షలు: ప్రత్యక్ష ఓటోస్కోపిక్ పరీక్ష 10% కోలో, మైక్రోస్కోపిక్ పరీక్ష సబౌట్స్ డెక్స్ట్రోస్ అగర్లో కల్చర్. ఫార్మకోలాజికల్ కానీ చికిత్స క్రమం తప్పకుండా చెవిని శుభ్రపరచడం, చూషణ, పొడి వస్త్రంతో తుడవడం, పరికరాలతో. ఫార్మకోలాజికల్ చికిత్స స్థానికంగా క్లోట్రెమజోల్ 1% పొడి లేదా ద్రవ రూపంలో రోజుకు 3-4 సార్లు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 1 వారం పాటు కొనసాగించాలి. టాబ్లెట్ ఐబుప్రోఫెన్ 400 మిల్లీగ్రాములు అవసరమైనప్పుడు తీసుకోవాలి. పిల్లల్లో 3 విడతలుగా రోజుకు 20 మిల్లీగ్రాములు per కిలోగ్రాం. రోగికి విద్య: చెవిని పొడిగా ఉంచాలి, చెవిలోకి నీరు వెళ్లకుండా నిరోధించాలి. సూచనలు: 1. డిజీజెస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. ఇన్ లోగన్ టర్నర్స్ డిజీజెస్ ఆఫ్ ద నోజ్, థ్రోట్ అండ్ ఇయర్. 10 థియేట్ ఎడిషన్ PP 274-75. 2. ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్. ఇన్ స్కాట్ బ్రౌన్స్ ఓటోలరింగోలజీ, JB బూత్ ఎడ్ వాల్ 3. 6 TH ఎడిషన్ 1 ఈ 997 బటర్వర్త్ హైనమాన్ PP 36-14-15. మాలిగ్నెంట్ ఓటిటిస్ ఎక్స్టర్నా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లేదా సూడోమోనాస్ ఏరుగినోసా ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తిని వేసే మందులు వాడేవారిలో వచ్చే బాహ్య చెవి ఇన్ఫెక్షన్. ప్రధాన లక్షణాలు: చెవి చుట్టూ తీవ్రమైన నొప్పి మరియు వాపు, ముఖ కండరాల బలహ. ఈనత పరీక్షలు: ఓటోస్కోపీలో బాహ్య కాలువలో వాపు మరియు గ్రాన్యులేషన్ కనిపిస్తుంది. కపాల నరాల పక్షవాతం లేదా ముఖ పక్షవాతం సాధారణం. మధుమేహాన్ని నిర్ధారించడానికి టెంపోరల్ ఎముక యొక్క ఆస్టియోమైలైటిస్ ను తోసిపుచ్చడానికి టెంపోరల్ ఎముక యొక్క CT స్కాన్. 158